కావేరిని జైల్లోనే చంపేయడానికి ఈ నాగవల్లి అక్కడున్న సెంట్రీల దగ్గర నుంచి జైలర్‌ని అందరిని గ్రిప్‌లో పెట్టేసుకుంది. తన మనుషులను కూడా ముగ్గురిని పంపించింది కదా! యమున, గంగా, గోదావరి అంటూ. వాళ్ళకి ఫోన్ చేసి మొత్తం ప్లాన్ చెప్తుందనమాట. కావేరి ఒక్కటే ఉండేలాగా చూసుకోవాలి అన్నట్టు. అయితే ఆమె కూడా మీరు చెప్పినట్టే చేస్తున్నాను. కరెక్ట్‌గా మీరు చెప్పిన ముహూర్తానికే కావేరిని లేపేస్తాము అన్నట్టు చెప్తారు. ఇక నాగవల్లి వాళ్ళ అక్క ఫోటో చూస్తూ, పార్వతి ఫోటో చూస్తూ, అక్క, నిన్ను చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకుంటున్నాను. శత్రుశేషం మిగలకుండా చూసుకుంటాను. తన కూతురుని కూడా చంపేస్తానని చెప్తూ ఉంటుంది. ఇంతలో దేవా వస్తాడు. ఈ పిచ్చిది ఏం చేస్తుందో ఏమో అన్నట్టు వస్తాడనమాట. వస్తే నిద్ర పట్టలేదా అని అడుగుతూ ఉంటే, నాకు నిద్ర ఎలా పడతదనుకుంటున్నావు బావ? మా అక్కని చంపిన వాళ్ళని చంపేదాకా నాకు నిద్ర పట్టదు అంటూ మాట్లాడుతుంది. ఆయన షాక్ అయిపోతాడు. అవన్నీ నేను చూసుకుంటా కదా! నీకెందుకు అన్నా కూడా వినిపించుకోదనమాట. అప్పుడు తర్వాత కూడా కావేరి చనిపోయిన తర్వాత నాకు నిద్ర పట్టదు. ఎందుకంటే తన కూతురిని చంపేదాకా కూడా నాకు నిద్ర పట్టదని చెప్తుంది. ఇక కావేరిని చూసిన ఆనందంలో చిన్ని చాలా సంతోషంగా వచ్చి వాళ్ళ మామయ్యని గట్టిగా పట్టుకొని గిర్రున తిప్పేసి జరిగింది మొత్తం చెప్తుందనమాట. అయితే కావేరి నమ్మడం లేదు బాలరాజుని అన్న విషయం కూడా చెప్తే, సత్యం తనే అర్థం చేసుకుంటుందిలే అన్నట్టు చెప్తాడు. ఇంతలో సర్లే 4 చురకలు అంటిస్తుందనమాట. మరి ఫేస్ వాల్యూ అలాంటిది నమ్మబుద్ధి కాదు అంటే, తను నమ్మినా నమ్మకపోయినా కావేరిని బయటికి తీసుకురావడం మాత్రం ఖాయం అని బాలరాజు గట్టిగా కౌంటర్ ఇస్తాడు సరళకి. మొత్తం మీద అయితే జరిగింది ఇదనమాట.